ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అపచారం జరిగింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త బయటపడింది. ఈ నెల 29న స్వామి దర్శనానికి వెళ్లిన గాజువాక భక్తులకు పులిహోర ప్యాకెట్లో నత్త కనిపించింది. దీంతో వారు సోషల్ మీడియా పోస్ట్ పెట్టడంతో దానిపై చర్చ మొదలైంది. ఈ ప్రచారంపై గోపాలపట్నం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అపచారం జరిగింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త బయటపడింది. ఈ నెల 29న స్వామి దర్శనానికి వెళ్లిన గాజువాక భక్తులకు పులిహోర ప్యాకెట్లో నత్త కనిపించింది. దీంతో వారు సోషల్ మీడియా పోస్ట్ పెట్టడంతో దానిపై చర్చ మొదలైంది. ఈ ప్రచారంపై గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవస్థానం అధికారులు. పోస్ట్ పెట్టిన గాజువాకకు చెందిన ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తయారు చేసి వైరల్ చేశారు. అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నష్టం ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారులు మట్టుకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నదిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదేంటి వాస్తవం. అంతే తప్పించి ప్రసాదాల తయారీలో ఎటువంటి ఆలసత్వం. సింహాచలం పులిహోరలో నత్త వచ్చిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అప్పన్న సన్నిధిలో అపచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వేదికగా వెలుగులోకి వచ్చింది. భక్తుడు ఫిర్యాదుపై స్పందించిన దేవాదాయ శాఖ తక్షణ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించగా ఇటు పొలిటికల్ రచ్చ కూడా ప్రారంభమైంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అపచారం జరిగింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త బయటపడింది. ఈ నెల 29న స్వామి దర్శనానికి వెళ్లిన గాజువాక భక్తులకు పులిహోర ప్యాకెట్లో నత్త కనిపించింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ సీరియస్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా భక్తుడి ఆవేదనలోని నిజానిజాలు నిర్ధారించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పులిహోర ప్రసాదంలో నత్త కేవలం ఆరోపణ అంటున్నారు ఈవో సుజాత. సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. సింహాచలం ప్రసాదాలపై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారి కాదు. తాజాగా నత్త ఇష్యూను వైసీపీ తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపిస్తోంది. నత్త వ్యవహారం తేల్చేందుకు ఆరోపణలు చేసిన భక్తులను విచారించాలని దేవస్థానం వర్గాలు నిర్ణయించాయి. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.